ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. ఒకవైపు మోడీ గారు ఇండోనేషియా యాత్రను ముగించుకొని ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఆస్ట్రేలియాలో కూడా మోడీ గారికి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాకు భారత్కి మధ్య ఒక హిస్టారికల్ డీల్ జరిగింది. ఆస్ట్రేలియా దాదాపు 15 సంవత్సరాల తర్వాత మనకు యురేనియం ఎక్స్పోర్ట్ చేయడానికి అంగీకరించింది. ఇది మన దేశానికి ఎంతో ఉపయోగకరమైన డీల్. ఇది మన న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ని మరింత ఇంక్రీజ్ చేయబోతోంది. దీంతో రాబోయే రోజుల్లో మన ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా తగ్గబోతున్నాయి. మన సౌత్ ఏషియాలో మోడీ గారి విజిట్ హైలైట్ అయితే, మిడిల్ ఈస్ట్లో మళ్ళీ ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయింది. పెద్ద లెవెల్లో స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే ఇవి ఇరాన్ నుంచి వస్తున్న విజువల్స్. అమెరికా ఇరాన్లోని చాలా ప్రాంతాలపైన హెవీ బాంబింగ్ చేసింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. జూన్ 17న ఇరాన్ అమెరికా మధ్య 60 రోజుల వరకు సీజ్ ఫైర్ జరిగింది. ఆ సీజ్ ఫైర్ని జూలై 8న ఈ రెండు దేశాలు బ్రేక్ చేశాయి. షాకింగ్ విషయం ఏమిటంటే, అమెరికా మనం ఇరాన్లో డెవలప్ చేస్తున్న చాబహార్ పోర్ట్ పైన కూడా మిసైల్ వేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏమిటంటే, అమెరికా చాలా పర్టికులర్గా టార్గెట్ చేసి ఇరాన్ చైనా మధ్య ఉన్న రైల్వే ట్రాక్ని డిస్ట్రాయ్ చేసింది. ఈ రైల్వే ట్రాక్ ద్వారానే చైనా ఇరాన్ మధ్య ట్రేడ్ జరుగుతుంది. ఇరాన్ సర్వైవ్ అవ్వడానికి ఇదే ప్రధానమైన కారణం. రీసెంట్గానే ఇరాన్లో అయాతుల్లా అలీ ఖమీనీ ఫ్యూనరల్స్ జరుగుతున్నాయి. ఆ దేశం 7 రోజుల పాటు వాళ్ళ లీడర్ ఫ్యూనరల్స్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. దానికోసం ప్రపంచ దేశాల లీడర్స్ని కూడా పిలిచారు. మన ఇండియాకు మోడీ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. అయితే ప్రజెంట్ ఈ అయాతుల్లా అలీ ఖమీనీ బాడీ ఇరాక్ నుంచి ఇరాన్కి తీసుకువచ్చి అక్కడ సమాధిలో పెట్టాలి. అది ఈ రోజు జరగాలి. కానీ అమెరికా ఈ బాడీని తీసుకువచ్చే బ్రిడ్జ్ని కూడా డిస్ట్రాయ్ చేసేసింది. అయితే అమెరికా సీజ్ ఫైర్ డీల్ జరిగిన తర్వాత కూడా ఎందుకు దాడి చేసింది అంటే, ఈ ఫ్యూనరల్ సమయంలో ఇరాన్ ప్రజలు వేల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయిల్, ఈ దేశాలు నాశనం అవ్వాలి, ట్రంప్ను అంతం చేయాలి అంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ ఈ ఫ్యూనరల్ ప్రాసెస్ని అమెరికాపై వాళ్ళ విక్టరీ లాగా సెలబ్రేట్ చేసుకుంటుంది. అది ట్రంప్కు అస్సలు నచ్చలేదు. దాంతోపాటు ఇరాన్ ఒక అతిపెద్ద మిస్టేక్ చేసింది. అందుకే ట్రంప్ ఈసారి హెవీ లెవెల్లో ఇరాన్ పైన బాంబింగ్ మొదలుపెట్టారు. మొన్నటి వరకు పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని మేమే ఆపేశాము, ప్రపంచ దేశాలు మాకు థ్యాంక్ యూ పాకిస్తాన్ చెప్పాలి అంటూ ఎక్స్ట్రాలు చేసింది. ఇప్పుడు ఈ యుద్ధం మరింత ఎక్కువైంది. మరి ఈ సమయంలో ఈ చిల్లర పాకిస్తాన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలి. మొత్తంగా చాలా విషయాలు డిస్కస్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. కానీ అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే, మా రీసెర్చ్ నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం 2 అప్డేట్స్ తెలుసుకోబోతున్నాము. నేను మోడీ గారి ఆస్ట్రేలియా విజిట్ గురించి, ఇరాన్ అమెరికా యుద్ధం గురించి 2 సెపరేట్ వీడియోలు చేద్దాం అనుకున్నాను. బట్ ఒకే రోజు 2 వీడియోలు కుదరలేదు. అందుకే ఈ వీడియోలోనే మీకు పూర్తి అప్డేట్స్ ఇచ్చేస్తాను. ముందుగా మోడీ గారి ఆస్ట్రేలియా విజిట్ గురించి మాట్లాడదాం. మోడీ గారు నిన్న ఆస్ట్రేలియాను విజిట్ చేశారు. అక్కడ కూడా ఇండోనేషియా లెవెల్లో మోడీ గారికి స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా తర్వాత మోడీ గారు న్యూజిలాండ్కి వెళ్ళబోతున్నారు. ఆస్ట్రేలియాకు భారత్కి మధ్య ఒక గేమ్ చేంజింగ్ డీల్ జరిగింది. అదే యురేనియం డీల్. గత 15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ డీల్ ఇప్పుడు కంప్లీట్ అయింది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యధికంగా యురేనియం రిజర్వ్స్ కలిగిన దేశం. ఈ యురేనియం ఉపయోగం ఏమిటంటే, దీన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఉపయోగిస్తారు, న్యూక్లియర్ సబ్మరైన్లో ఉపయోగిస్తారు, రీసెర్చ్ రియాక్టర్లో ఉపయోగిస్తారు, అండ్ వెపన్స్ తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు. యురేనియం ఎంత విలువైంది అంటే, 1 కేజీ యురేనియం 40 లక్షల కేజీల కోల్తో సమానం. అంటే 40 లక్షల కేజీల బొగ్గును మండిస్తే ఎంత ఎనర్జీ అయితే వస్తుందో, 1 కేజీ యురేనియంతో అంత ఎనర్జీ వస్తుంది. సో ఇప్పుడు ఆస్ట్రేలియా మన దేశానికి యురేనియం ఎక్స్పోర్ట్ చేస్తాము అని అంగీకరించింది. ఇది మన దేశ ఎనర్జీ డెవలప్మెంట్కి ఎంతగానో సహాయపడబోతోంది. దాంతోపాటు ఆస్ట్రేలియాకి దగ్గరగా ఒక ఐలాండ్ ఉంటుంది. ఇదిగో ఈ ఐలాండ్, కోకోస్ కీలింగ్ ఐలాండ్. దీన్ని ఇండియా యూజ్ చేసుకోవచ్చు, టెంపరీగా తమ స్పేస్ ప్రోగ్రామ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ని మనకు ఆస్ట్రేలియా ఇచ్చింది. ఈ ఐలాండ్ పైన మన నేవీ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంది. ఈ ఐలాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రేపు చైనా ఎక్స్ట్రాలు చేస్తే ఈ ఐలాండ్ నుంచి కూడా మనం చైనాని కంట్రోల్ చేయొచ్చు, చైనా పైన దాడులు చేయొచ్చు. ఇన్ని రోజులు ఆస్ట్రేలియా చైనాకు భయపడి ఈ ఐలాండ్ యాక్సెస్ మన ఇండియాకు ఇవ్వలేదు. కానీ ఇండియా ఇప్పుడు రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది. మన వెపన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నాయి. దాన్ని చూసి ఆస్ట్రేలియా కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని, రేపు చైనాతో ఇబ్బంది అయితే ఇండియా మాతో నిలబడుతుంది అని ఆశతో ఇప్పుడు వీళ్ళు ఈ ఐలాండ్ యాక్సెస్ని మనకు ఇచ్చారు. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఈ 2 మేజర్ డీల్స్ ప్రజెంట్ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగాయి.
నెక్స్ట్ మోడీ గారు న్యూజిలాండ్ వెళ్ళబోతున్నారు. న్యూజిలాండ్ నుంచి కూడా ఒక పెద్ద అనౌన్స్మెంట్ రాబోతుంది అని చెప్తున్నారు. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం విషయానికి వస్తే బుధవారం జూలై 8 అర్ధరాత్రిన అమెరికా ఇరాన్లోని చాలా ప్రాంతాలని టార్గెట్ చేసి అటాక్ చేయడం మొదలుపెట్టింది. అమెరికాకు చెందిన సెంట్కామ్ మేము ఇరాన్ చేసిన దాడికి రియాక్షన్గా ఆ దేశాన్ని మరింత వీక్ అయ్యేలాగా టార్గెటెడ్ స్ట్రైక్ చేస్తున్నామని ప్రకటించింది. ట్రంప్ కూడా చాలా కోపంగా నాటో మీటింగ్ నుంచి వార్నింగ్ ఇస్తూ ఈ ఇరాన్ మారదు, ఇరాన్ ఒక్క దాడి చేస్తే మేము 20 దాడులు చేస్తాము, ఈసారి మేము ఇరాన్ని మరింత స్ట్రాంగ్గా అటాక్ చేయబోతున్నాము అని అగ్రెసివ్గా ప్రకటించారు. బై ద వే, ఇక్కడ అమెరికా ఇరాన్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ని టార్గెట్ చేస్తుంది. నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఇరాన్లో 2 రకాల ఆర్మీలు ఉంటాయి. ఒకటి దేశం కోసం పనిచేసే ఆర్మీ, రెండవది IRGC, ఇస్లాం మతం కోసం పనిచేసే రాడికల్ ఆర్మీ. ఇప్పుడు ఈ యుద్ధం అంతటికి కారణం ఈ ఇస్లాంని ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్పి దాడులు చేసే ఆర్మీ. వీళ్ళ మిసైల్ స్టోరేజ్ పైన, బేసెస్ పైన ఇప్పుడు అమెరికా అటాక్ చేస్తుంది. పాపం ఇరాన్లోని ప్రజలు మంచోళ్లే కావచ్చు, కానీ ఇలాంటి రాడికల్ ఆర్మీ గ్రూప్స్ ఆ దేశాన్ని కంటిన్యూగా యుద్ధంలోకి తోస్తున్నాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, జూన్ 17వ తేదీన అమెరికా ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లో ఒక డీల్ జరిగింది. అందులో 60 రోజుల వరకు ఒకరిపై ఒకరు దాడులు చేయకూడదు, కంప్లీట్ పీస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, యుద్ధం ఆగిపోవాలి అని వీళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకే అమెరికా కూడా మేము ఇకపై ఇరాన్ పైన దాడులు చేయము, మీరు మీ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమీనీ ఫ్యూనరల్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. దానికి ఇరాన్ 7 రోజుల వరకు తమ సుప్రీం లీడర్ ఫ్యూనరల్స్ని జరుపుకుంటున్నట్టుగా ప్రకటించింది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వరల్డ్ లీడర్స్ని కూడా పిలిచింది. మన భారత్కి మోడీ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది, కానీ మోడీ గారు వెళ్ళలేదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కాంగ్రెస్లోని కొంతమంది లీడర్లు ఈ ఫ్యూనరల్కి వెళ్ళారు. ఏ దేశంలో అయినా పవర్లో ఉన్న పార్టీనే ఆ దేశాన్ని రీప్రజెంట్ చేస్తుంది, కానీ ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు ఇరాన్ సుప్రీం లీడర్ ఫ్యూనరల్కి ఎందుకు వెళ్ళారు అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. బహుశా కాంగ్రెస్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి కావచ్చు. అయితే ఇరాన్ అమెరికా మధ్య పీస్ డీల్ జరగడం ఇజ్రాయెల్కి ఏమాత్రం ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే ఈ పీస్ డీల్ జరగడం ఇజ్రాయెల్కి ఒక అవమానం, ఓటమి లాంటిది. ఎందుకంటే ఇరాన్పై యుద్ధాన్ని స్టార్ట్ చేసిందే ఇజ్రాయెల్. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని తయారు చేస్తుంది అండ్ ఇరాన్ అనేక ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుంది. ఒకవేళ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే అది కేవలం మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలకే కాదు, ప్రపంచానికే ప్రమాదం, ఎస్పెషల్లీ అమెరికాకు అని ఇజ్రాయెల్ అమెరికాను ఒప్పించి దాడిని మొదలుపెట్టింది. దాడిని మొదలుపెట్టిన తర్వాత కూడా మేజర్ అటాక్లు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమీనీని ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్. మేజర్ టెర్రరిస్ట్ గ్రూప్స్ని అటాక్ చేసింది ఇజ్రాయెల్. ఇరాన్లోని న్యూక్లియర్ బేస్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. అలాంటప్పుడు మధ్యలో అమెరికా వచ్చి ఇరాన్తో డీల్ చేసుకుని యుద్ధాన్ని ఆపడమేంటి? ఇజ్రాయెల్ చాలా డిసప్పాయింట్ అయ్యింది. ఈ డీల్ని ఆపేందుకు ఇజ్రాయెల్ కంటిన్యూస్గా లెబనాన్ పైన అటాక్ చేసింది. బట్ స్టిల్ అమెరికా తన పవర్ని ఉపయోగించి ఇజ్రాయెల్ని ఎంతో అంత కూల్ డౌన్ చేసింది. ఇరాన్ అమెరికా మధ్య పీస్ డీల్ జరిగిపోయింది, ఇక యుద్ధం ఆగిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఇరాన్లో ఉన్న రాడికల్ ఆర్మీ IRGC ఈ యుద్ధాన్ని ఆపాలి అనుకోలేదు. ఎందుకంటే రీసెంట్గా ఖతర్ అండ్ కువైట్ దేశాల నుంచి 3 షిప్పులు ఆయిల్ తీసుకుని స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ ద్వారా ట్రావెల్ చేస్తున్నాయి. ఈ షిప్పుల పైన ఇరాన్ ఎటువంటి రీజన్ లేకుండా అటాక్ చేసింది. జూలై 6న ఒక షిప్ పైన దాడి చేసింది, 7 మధ్యాహ్నం ఒక షిప్ పైన, 7 సాయంత్రం ఇంకో షిప్ పైన, మొత్తం 3 షిప్పుల పైన దాడులు చేశారు. అయితే ఇది ట్రంప్కు ఏమాత్రం నచ్చలేదు. మేము ఇజ్రాయెల్ని పక్కన పెట్టి ఇరాన్తో పీస్ డీల్ చేసుకున్నాము, మీ లీడర్ ఫ్యూనరల్ చేసుకోండి అని 7 రోజుల పర్మిషన్ ఇచ్చాము అండ్ మీ ఆయిల్ని మార్కెట్లో అమ్ముకోవాల్సిందిగా శాంక్షన్స్ని కూడా తొలగించాము, మీ దేశం డెవలప్మెంట్ కోసం ఎంతో అంత డబ్బుని ఇస్తామని కూడా ఒప్పుకున్నాము. ఇంత చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ మీ బుద్ధిని చూపించుకున్నారు. స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ని ఓపెన్ చేయండిరా అంటే మీరు ఇలా చేస్తున్నారా అని ట్రంప్కు చిరాకేసి అమెరికన్ మిలిటరీకి టర్కీలో జరుగుతున్న నాటో మీటింగ్లో కూర్చొని డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చాడు. ఇరాన్లోని ఏ ప్రాంతాల నుంచి అటాక్ జరిగిందో ఆ ప్రాంతాలని డిస్ట్రాయ్ చేయండి అంటూ క్లియర్గా ఆర్డర్ ఇచ్చాడు. దాంతో అమెరికా మిలిటరీ రెచ్చిపోయి ఈసారి భారీ లెవెల్లో ఇరాన్ పైన దాడులు చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఫ్యూనరల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇవాళ వాళ్ళ లీడర్ని సమాధిలో పెట్టాలి. ఆ ప్రాసెస్ మొత్తాన్ని అమెరికా డిస్ట్రాయ్ చేసి పడేసింది. అయితే ఈ ఇరాన్ షిప్పుల పైన ఎందుకు దాడి చేసింది అంటే, మీరు ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ని చూసినట్టయితే ఒకవైపు ఇరాన్ ఉంటుంది, ఇంకోవైపు ఓమాన్ ఉంటుంది. అయితే ఈ షిప్పులు ఓమాన్కి దగ్గరగా ఉన్న రూట్ నుంచి వెళ్తున్నాయి. ఇది ఇరాన్కి నచ్చలేదు అంట. ఇరాన్ కండిషన్ ఏమిటంటే, స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ నుంచి వెళ్ళే ప్రతి షిప్పు ముందు మాకు ఇన్ఫామ్ చేయాలి, మా పర్మిషన్ తీసుకోవాలి, ఆ తర్వాత వీళ్ళు ట్రావెల్ కూడా మా ఇరాన్ దగ్గర నుంచి వెళ్ళాలి, అంతేకాని ఓమాన్ దగ్గర నుంచి మెల్లగా వెళ్ళిపోతాము అంటే మేము ఒప్పుకోము అని చెప్తున్నారు.
ఇది నిజంగా తలపోగరు మాటలు. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ అనేది అందరికీ ఓపెన్ ఉండాలి, దానిపైన ఎవరికీ అధికారం ఉండకూడదు అనేది ట్రంప్ పాలసీ. అండ్ ఇది ఫెయిర్ పాలసీ కూడా. కానీ మేము అలా జరగనివ్వము, ఈ ప్రాంతం మొత్తాన్ని మేమే కంట్రోల్ చేస్తాము అంటే ఇరాన్ దీనికి అనుభవించక తప్పదు. అందుకే ఇప్పుడు అమెరికా, ఎస్పెషల్లీ ట్రంప్, మీకోసం నేను నా మిత్రదేశమైన ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా వెళ్ళి పీస్ డీల్ చేసుకున్నాను, అయినా కూడా మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇక మిమ్మల్ని వదిలేది లేదు అంటూ భారీ ఎత్తున అటాక్లు చేస్తున్నారు. అయితే ఈ అటాక్లో స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈసారి అమెరికా ఇరాన్, చైనా మధ్య ఉన్న రైల్వే ట్రాక్ని టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేసింది. ఇరాన్ పైన అమెరికా ఎన్ని శాంక్షన్లు వేసి ఆ దేశాన్ని బ్లాక్ చేసినప్పటికీ చైనా ఈ రైల్వే లైన్ను ఉపయోగించి ఇరాన్కి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఇరాన్తో ట్రేడ్ చేసి ఆ దేశాన్ని బతికిస్తుంది. ఆ రైల్వే లైన్ ద్వారానే చైనా ఇరాన్కి వెపన్స్ని, డ్రోన్స్ని ప్రొవైడ్ చేసేది. ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ మొత్తాన్ని అమెరికా డెస్ట్రాయ్ చేసింది. ఇప్పుడు ఇజ్రాయిల్ చాలా హ్యాపీ మోడ్లో ఉండి ఉంటుంది, ఎందుకంటే ఇజ్రాయిల్ అమెరికా, ఇరాన్ మధ్య పీస్ డీల్ జరుగుతున్నప్పుడు చాలా క్లియర్గా మేము డెస్ట్రాయ్ చేయాల్సిన టార్గెట్స్ ఇరాన్లో చాలా ఉన్నాయి, అవి జరగక ముందే ఈ పీస్ డీల్ అవ్వడం మాకు ఇష్టం లేదు అంటూ వీళ్ళు ట్రంప్కి అగెన్స్ట్ అయ్యారు. కానీ ట్రంప్ తన స్వలాభం కోసం పీస్ డీల్ చేసుకున్నాడు. కానీ చివరికి ఇరాన్ తన గోతిని తానే ఇప్పుడు తవ్వుకుంది. ఇప్పుడు మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇరాన్ ప్రజలు చెడ్డవాళ్ళు కాదు, ఇరాన్లో మంచి లీడర్స్ కూడా ఉన్నారు. కానీ ఇరాన్లో గవర్నమెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ 2 గవర్నమెంట్లు ఉంటాయి. ఒకటి ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్, అంటే ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకుంటారు, ఈ గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తుంది. అండ్ ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, అది ఇస్లాం మతానికి చెందిన గవర్నమెంట్, అండ్ అందులో రాడికల్ గ్రూప్స్ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు ఈ దేశానికి 2 ఆర్మీలు ఉన్నాయి. ఒక ఆర్మీ దేశం కోసం పనిచేస్తే ఇంకో ఆర్మీ మేము ఇస్లాం మతం కోసం పనిచేస్తున్నాము, ఓవరాల్ ప్రపంచంలో ఉన్న ఇస్లాంని కాపాడుతాము అనే ఫీలింగ్లో రాడికల్స్గా మారి ఇప్పుడు ఇరాన్ డిస్ట్రక్షన్కి కారణమవుతున్నారు. వీళ్ళే కంటిన్యూగా అమెరికా పైన దాడులు చేస్తున్నారు. వీళ్ళ కారణంగానే అమెరికా ఇరాన్ని డెస్ట్రాయ్ చేసుకుంటూ వస్తుంది. ఓవరాల్గా ఇరాన్ బుద్ధి ఇప్పట్లో మారదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ని మరింత టార్గెట్ చేసి అటాక్లు చేయబోతున్నారు. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్, అండ్ ఈ యుద్ధాన్ని ఎండ్ చేసేది కూడా ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ తలుచుకుంటే ఈ యుద్ధం ఆగుతుంది, లేదా ఈ యుద్ధం ఎన్నటికీ ఆగదు. మరి ఇజ్రాయెల్కి ఏం కావాలి అంటే ఇజ్రాయెల్కి ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తం డెస్ట్రాయ్ కావాలి. ఇరాన్ ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు. అండ్ ఇరాన్ ఉగ్రవాద గ్రూపుల్ని సపోర్ట్ చేయకూడదు. ఇరాన్లో కంప్లీట్గా కొత్త గవర్నమెంట్, ప్రజల కోసం పనిచేసే గవర్నమెంట్ రావాలి. ఈ రాడికల్ గవర్నమెంట్ పోవాలి. అది జరిగే వరకు ఈ యుద్ధం ఆగదు. ఇప్పుడు ఈ యుద్ధం మళ్ళీ మొదలైంది కాబట్టి ఆయిల్ ప్రైజులు పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ ఇండియాకు రావడం ఆగిపోతుందా అంటే నో, కానీ ప్రైజులు ఖచ్చితంగా పెరుగుతాయి. దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ మొత్తం విషయాలు విన్నాక మీరేమనుకుంటున్నారు? ఇరాన్ అమెరికా యుద్ధం ఆగాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఈ యుద్ధం ఆగుతుంది? ఇరాన్, అమెరికా ఈ 2 దేశాల్లో ఎవరిది తప్పు అని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.